బర్న్ ఇంజరీతో వచ్చారు. 60 to 80% మధ్యలో ఉంది బర్న్స్. ఇప్పటికైతే కండిషన్ స్టేబుల్ గానే ఉంది. మనం కావాల్సిన ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ కానీ అదర్ డ్రెస్సింగ్స్ కానీ ఐవీ లైన్ సెంట్రల్ లైన్ వేయడం జరిగింది. దెన్ ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి పంపిస్తున్నాం. ఇప్పటివరకు షిఫ్ట్ చేస్తారు సార్? కొంచెం కండిషన్ స్టేబుల్ కాగానే వీళ్ళు షిఫ్ట్. ఇప్పటికైతే స్టేబుల్ ఉన్నారు, బట్ హైదరాబాద్ బర్న్ ఎలా అయింది అదంతా పోలీస్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. మన కేసు రావడం మాత్రం 5:00 5:10కి వచ్చింది. కేసు రాగానే మనకి నర్సంపేట హాస్పిటల్ నుండి రిఫర్ అయింది. సో రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేశాము. ప్రస్తుతానికి ఆర్ఐసీలో ఉన్నారు. వెంటిలేటర్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఫ్యూమ్స్ లోపలికి వెళ్ళడం వల్ల కొద్దిగా ఎడిమా వచ్చి లోపలంతా వాపు రావడం వల్ల మనం వెంటిలేటర్ కనెక్ట్ చేసి పెట్టాము. సో అలాంగ్ విత్ వెంటిలేటర్ నౌ విల్ షిఫ్ట్ టు హైదరాబాద్. మాట్లాడే కండిషన్ లేదు. ఇనిషియల్ గా ఉండేను, బట్ వాపు రావడం వల్ల మాట్లాడే కండిషన్ లేదు. 60 to 80% కానీ మనకి ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడ్డదా అంటే లోపలికి ఎంతవరకు డెప్త్కి వెళ్ళింది అనే దాన్ని బట్టి మనకి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ వెంటిలేటర్ కనెక్ట్ చేయడం జరిగింది. వాపు వచ్చినప్పుడు ఏంటంటే మనకి గాలి లోపలికి వెళ్ళడం కష్టం అవుతుంది. సో దానికోసం మనం ఆల్రెడీ ట్యూబ్ వేసి ఎయిర్ ఇవ్వడం జరుగుతుంది. బన్స్ సంబంధించిన పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి స్పెసిఫిక్ గా బాడీ అంతా అయింది కాబట్టి మనకి ఒక క్లోజ్డ్ ఛాంబర్ లాగా ఉండి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంచాలి. సో ఈ ఎండాకాలంలో ఈ వేడిలో మనం మన దగ్గర ఉన్న ఫెసిలిటీలో తనకి మనం ట్రీట్మెంట్ ఇచ్చేదానికన్నా బెటర్ ఫెసిలిటీలో ఇవ్వడం మంచిది అని డిసైడ్ చేసి హైదరాబాద్. అదే 60 to 80% బన్స్ హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఒక 10-15 minutes లో మూవ్. డాక్టర్ అశ్విన్ అండి. అది స్టేట్ లో టీం చూస్తున్నారు. సో దాని కండిషన్ ని మానిటర్ చేసుకుంటూ ఎక్కడ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు.